ఒకప్పుడు యుద్ధాలంటే ఒక రాజ్యం మీదకి ఇంకో రాజ్యం దండయాత్ర చేసుడు, కత్తులు ఈటెలతోటి ఫైటింగ్ చేసుడు, బాణాలేసుడు నడిచేది. జర్రంత టెక్నాలజీ పెరిగినాక ఫిరంగి గుండ్లతోని కొట్టుడు, తుపాకులు పట్టుడు నడిచింది. బుడ్డ పిస్తోళ్ళ కాంచెల్లి AK-47 గన్నుల దాకా అప్డేట్ అయినరు. ఇక ఇప్పుడు పెద్ద పెద్ద బాంబులు, రాకెట్లు, డ్రోన్లు పుట్టే. రేపు ఇంకేం తయారైతాయో, ఇంకెంత ఆగముంటుందో. మిసైళ్లు కొట్టుడు, డ్రోన్ బాంబులేసుడు, ఎవ్వలకెవ్వలు తగ్గుతలేరు. ఇరాన్ మిసైళ్లతోటి ఇరుసుక పడుతుంటే దేశం మీదకి ఏం రాకుండా రాడర్లతో కట్టిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కు పొక్కలు పడుతున్నాయి. ఓ దవాఖాన మీద మిసైల్ పడితే పొరక అయింది. పేషెంట్లకు దెబ్బలు దాకినాయి. స్టాక్ మార్కెట్ బంగ్లా సుతా తుక్కు అయింది. ఇటు ఇళ్ళూకుంటారా, ఇరాన్ లో అణుబాంబులు తయారు చేస్తున్న తావుకు సూటి పెట్టిండ్రు. పరిస్థితి ఆగమాగం ఉండే వరకు టెహరాన్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇండియాకెళ్ళి అక్కడికి బతుకు తెరువు, చదువు కోసం పోయిన మనోళ్లను వాపస్ తీసుకొచ్చుడు నడుస్తుంది. ఆపరేషన్ సింధు పేరుతోటి సపరేట్ గాలి మోటార్లు పెట్టి 110 మందిని వెనకకు తీసుకొచ్చిండ్రు. ఇప్పటికైతే ట్రంప్ సార్ వార్నింగ్ ఇచ్చిన అటుకెళ్ళి ఇరాన్ అయితే అస్సలు తగ్గుతలేదు. ఆల్రెడీ అమెరికా వార్షిప్స్ ఇరాన్ దిక్కుపోతున్నాయి కూడా. ట్రంప్ సార్ ఆర్డర్ వేసుడే ఆల్చం, యుద్ధంలకు దుంకుడేనట. ఇదే ముచ్చట మీద అమెరికా, రష్యా అధ్యక్షుల నడుమ పలుకులు పటాకులు లెక్క వెళ్తున్నాయి. వాళ్ళ యుద్ధానికి నేను మధ్యలో పడతా అని పుతిన్ సార్ అంటే, మొదలు ఉక్రెయిన్ తోని యుద్ధం ఆపే ఉపాయం చేయమని ట్రంప్ సారు. వీళ్ళ కొట్లాటేమో గాని దునియాకు సమర్ సప్లై అయ్యేది ఎక్కువ మటుకు ఇరాన్ కెళ్ళే. ఇట్లనే నడిచినా అంటే ప్రపంచానికి పెట్రోల్ తిప్పలు తప్పే తట్టలేవు పో.